సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంభీరావుపేట్ సిద్దిపేట ప్రధాన రహదారిపై రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 3-4 రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, ఆయన వ్యవహార శైలి యావత్ తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఉన్నదనేది మనకి ఇవాళ కనపడతా ఉంది. సిగ్గుతో తల వంచుకోవాలి, మామూలుగా కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ కుర్చీలో కూర్చొని ఆ కుర్చీకి వన్నె తెచ్చేవాడు ఇలా కుర్చీ విలువ దిగదార్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి యావత్ భారతదేశంలోనే అనే మాట కూడా నేను తెలియజేస్తాను. మొన్న ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి సాక్షిగా మాట్లాడిన తీరు, నిన్న సెక్రటేరియట్లో ప్రెస్ మీట్లో ఇవాళ తెలంగాణ ప్రదాత యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడిని కించపరిచే విధంగా, అసభ్యంగా అందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడిన తీరు, ఆయన పదజాలాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అవమానంతో అందరం కూడా దురదృష్టవశాత్తు ఇవాళ ఏమి లేకుండా చేయబోతా ఉన్నారు తెలుసుకొని. కాబట్టి యాది కొంచెం రేవంత్ రెడ్డి రోజులు దగ్గర పడ్డాయి. అతి త్వరలో మమ్మల్ని తరిమి కొట్టుడు కాదు, మీరు ఊర్లలోకి పోతే మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారా లేదా గత 3